మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. దొండకాయ ఉల్లికారం సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూసేద్దాం. దొండకాయలండి, దొండకాయలు, కరివేపాకు, కొబ్బరి, వెల్లుల్లి, కారం, జీలకర్ర, ధనియాలు. ఈ వెల్లుల్లిపాయలు ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకోవాలండి పక్కన. ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు అయితే 2 వేసుకోండి, చిన్నవి అయితే 3 వేసుకోండి. దొండకాయలు అయితే ఇట్లాగా పొడుగుగా కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా కట్ చేశాను. మీకు 4గా ఒక్క దొండకాయని 4గా కట్ చేసి గుత్తి కాకరకాయ చేస్తాను చూడండి, అట్లా గుత్తి దొండకాయలాగా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఇట్లాగా కొంచెం ఆయిల్ పోసుకొని ఈ దొండకాయలను అయితే కొంచెం బాగా మగ్గనియాలండి నూనెలోనే. ఈ దొండకాయ ఉల్లికారము సూపర్గా ఉంటుందండి. అసలు మనము దొండకాయ ఫ్రై చేసుకున్న, దొండకాయతో ఏ కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. అట్లనే ఈ ఉల్లికారం వేసుకొని చేసుకున్నా కూడా ఎంతో సూపర్గా ఉంటుంది. ఇట్లా కొంచెం సేపు బాగా మగ్గిపోవాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలండి. చూడండి ఎట్లా బాగా మగ్గిపోతుందో. ఇట్లా బాగా మగ్గనియ్యాలి దొండకాయని. అంటే అది కొంచెం పచ్చిదనం పోయే వరకు బాగా మగ్గనిచ్చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు రుచికి అంటే ఈ దొండకాయ ముక్కలకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసేయాలండి. ఆ ఉప్పు ఈ ముక్కలకి పట్టేసేయాలా. అంటే ఇప్పుడు మనకి హాఫ్ ఏగిపోయినట్టే దొండకాయలు. ఇంకా కొంచెం అంటే మనం ఆ ఉల్లికారంతో పాటు ఏం చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే సగం బాగా మనకి దొండకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి నూనెలో. చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేస్తే ఆ ఉండే పచ్చిదనం అంతా పోతుంది అనమాట. ఈలోపు మనము మిక్సీకి వేసేసుకుందాం, గ్రైండ్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు చూపించే కదండి, 2 ఉల్లిపాయలు, కొంచెం కొబ్బరి, ధనియాలు అన్నీ పచ్చివేనండి, ఇవేమీ ఎంచలేదు. పొట్టు తీసిన వెల్లుల్లి, దానికి సరిపడా అంటే రుచికి సరిపడా కారం, ఉప్పు. అంటే ఇప్పుడు నేను వేసే మసాలా కండి ఇది. దొండకాయ ముక్కలకి సాల్ట్ వేసేస్తాం మనం. ఒక్క పిక్క అనమాట చింతపండు, కరివేపాకు, మొత్తం ఇట్లాగా చూసారా ఎట్లా మిక్సీ పెట్టేసుకోవాలి. మొత్తం ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుందండి మనకి బాగా మెత్తగా. ఈ ఉల్లికారం అసలు మిక్సీలో వేస్తుంటేనే ఎంతో అద్భుతమైన స్మెల్ అయితే అదిరిపోతుందండి. దొండకాయలు చూసారా 3 భాగాలు మనకి బాగా అవి ఫ్రై అయిపోయినాయి. ఇది 1/2 కేజీ దొండకాయల కంటే నేను తీసుకున్నది. మీరు 1/2 కేజీ తీసుకున్న పనైతే ఒక్క ఉల్లిపాయ, ధనియాలు కూడా 1 స్పూను, కొబ్బరి 2 టీ స్పూన్లు అట్లా తగ్గించుకుంటే వేసేసుకోండి. కేజీకి అయితే 3 ఉల్లిపాయలు అనమాట. అట్లా కొంచెం పెంచుకుంటే వేసుకోవటమే, ఇంకేం లేదండి. సూపర్గా వచ్చేస్తుంది మనకి దొండకాయ ఉల్లికారం. కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఇట్లా కలిపేసుకోవాలండి. ఇట్లా బాగా ఫ్రై చేసేస్తే సూపర్గా రెడీ అయిపోద్ది మనకి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఈ విధంగా అయిపోతే చాలండి మనకి దొండకాయ అంతా మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పేస్ట్ వేసేసుకున్నాం కదండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని, మొత్తం దీంట్లో వేసేసుకోవడమే. చూడండి మనం ఆయిల్ కూడా అసలు చాలా తక్కువ వేసాము. ఆయిల్ తక్కువ, ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం. ఇప్పుడు మొత్తం వేసి ఇట్లాగా సన్నగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మంటని ఇట్లా లైట్గా కలుపుకుంటా కానీ ఇది ఇట్లాగే మగ్గనిచ్చామంటే సూపర్గా రెడీ అయిపోతుందండి. ఇట్లా మొత్తం కలిపేసుకోండి. మొత్తం ఇట్లా మొత్తం కలిపేసి చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో. ఇట్లా కలిపేసుకుంటే మనకి అది దొండకాయతో పాటు మగ్గితే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇట్లా బాగా ఫ్రై చేసేసేయాలి.
ఇది సన్నగా సిమ్లో మంట పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలండి. దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో. ఎంతో త్వరగా అయిపోయి మనకి ఎంతో రుచిగల దొండకాయ ఉల్లికారంతో నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేసి టేస్ట్ చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చూసారా, రుచికరమైన దొండకాయ ఉల్లికారం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.